Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ బీఎస్సీ హానర్స్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని మేజర్ మైనర్ దానికి సంబంధించిన మ్యాథ్స్లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్లో నుంచి మనం యూనిట్ 4కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఎక్స్ పవర్ ఎం మోడల్ యూనిట్ 4లో ఉంది. ఓకే, ఎక్స్ పవర్ 1 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అట్లా పాలినామియల్ ఈక్వేషన్ లాగా ఉన్నా కూడా సో డెఫినెట్లీ దట్ ఈస్ మెథడ్ 4. ఓకే, సో చూడండి, ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి దట్ ఈస్ పాలినామియల్ ఈక్వేషన్ మెథడ్ 4. సో డినామినేటర్ని 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -2 అట్లా అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఏది ఏమన్నా ప్రతి ఒక్క ప్రాబ్లానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కామన్ పర్టికులర్ ఇంటెగ్రల్ మారుతుంది. ఓకే, మరి చూద్దాం ఎలా చేయాలో. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని మనం రాస్తాం. సో యూనిట్ ఇది 3కి సంబంధించిన మెథడ్ 4 అని చెప్పచ్చు. ఓకే, సో గివెన్ డి ఈస్ 2d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1. మరి ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలి? ఎఫ్ ఆఫ్ డి నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ డి, దిస్ ఈస్ టోటల్ ఎఫ్ ఆఫ్ డి, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 2d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 3. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1. ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుంటున్నా. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ the auxiliary equation is, so formula ఏంటి? f of m is equal to 0. f of d ఉంది కదా, ఇదే కదా. సో ఇందులో d ప్లస్లో mని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ 2m స్క్వేర్, సో 2m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు ఇక మనం రూట్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఏ అంటే 2, బి అంటే 2, సి అంటే 3. ఏసీని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 3 6, 6కి ఫ్యాక్టర్స్ 2 3 టైమ్స్. రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. సో కానీ రాలేని పరిస్థితి. 2 3 6, రెండింటిని యాడ్ చేస్తే మీకు 2, కానీ ఇక్కడ 5 -5 అట్లా వస్తుంది. సో పోనీ 6 1 6 ఇట్లా చేసినా మీకు మిడిల్ టర్మ్ రాదు. సో కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ని అప్లై చేస్తాం. రూట్స్ రానప్పుడు -b ప్లస్ ఆర్ మైనస్ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సో హియర్ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు 3 అన్నమాట. అంటే m స్క్వేర్ కోఎఫిషియంట్ 2, m కోఎఫిషియంట్ 2, కాన్స్టెంట్ c. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫార్ములా, సో m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. అన్నీ మన దగ్గర ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేయండి. -b సార్, ఇక్కడ 2 అనమాట b అంటే. సో ముందు మైనస్ వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ 2 స్క్వేర్ 4 అనమాట. ఓకే, b స్క్వేర్ అంటే చూడండి 2 స్క్వేర్ రాసాను, -4ac, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 3 24 డివైడెడ్ బై 2a, 2 ఇంటూ 2 4 అనమాట. సో ఫైనల్గా m ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ 24లో 4 పోతే -20, అక్కడ మైనస్ ఉందిగా, సో -20 డివైడెడ్ బై 4. ఓకే, ఇప్పుడు మైనస్ని మనం i స్క్వేర్ రాయొచ్చు. సో m ఈజ్ ఈక్వల్ టు
-2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ స్క్వేర్ ఇంటూ 20. ఇప్పుడు ఐ స్క్వేర్కి రూట్ ఉంది, 20కి రూట్ ఉంది. రూట్ ఆఫ్ ఏబిని రూట్ ఏ ఇంటూ రూట్ బి రాయొచ్చు, అంటే రెండింటికి రూట్ వస్తుంది. సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఐ రాస్తున్నా. 20ని ఏం రాయొచ్చు, రూట్ 20ని. సో 20ని 4 ఇంటూ 5 రాసుకుంటాం కదా. సో రూట్ 4 అంటే 2, మరి రూట్ 5 అట్లానే ఉంటుంది. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. 2 రూట్ లేకపోతే 2 స్క్వేర్ అవుద్ది, 4 ఇంటూ 5 20, మళ్ళీ 2 స్క్వేర్ బయటకు వస్తే 2 అవుద్ది రూట్ నుంచి బయటకు వస్తే. కాబట్టి రూట్ 20ని ఏం రాసుకోవచ్చు, 2√5 డివైడెడ్ బై 4. ఎస్, ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి 2ని కామన్ తీస్తాం. సో m ఈజ్ ఈక్వల్ టు 2ని కామన్ తీస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ √5 డివైడెడ్ బై 2. మరి ఇక్కడ 4 కదా, సో డివైడెడ్ బై 4. ఇక్కడ 2 1s 2 టైమ్స్ క్యాన్సల్. సో ఫైనల్గా m ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ √5 బై 2. ఎస్, ఇప్పుడు ఈ 2తో 2 టర్మ్స్ని డివైడ్ చేయండి. m is equal to -1/2 plus or minus I into √5/2. మరి ఇది ఎలా ఉంది సార్ అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఓకే, మరి నెక్స్ట్ ఇట్లా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాస్తాం. ఓకే, మరి ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుందాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నేను ఫార్ములాని రాస్తున్నా. అలాంటి కాంప్లెక్స్ నంబర్స్లో ఉన్న రూట్స్ ఉన్నప్పుడు e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్. ఓకే, ఆల్ఫా అంటే -1/2, బీటా అంటే √5/2. ఓకే, సో yc దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ -1/2x, దీన్ని e పవర్ -x/2 కూడా రాయొచ్చు. c1 కాస్ బీటా అంటే √5/2 ఇంటూ ఎక్స్ ప్లస్ c2 అంటే c2ని ఆర్బిటరీ కాన్స్టెంట్ అవి, సైన్ బీటా అంటే √5/2 పక్కన ఎక్స్ ఉంటుంది, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఇప్పుడు మన ప్రాబ్లానికి పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. ఓకే, సో మరి ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. పర్టిక్యులర్ ఇంటెగ్రల్, ప్రతి ఒక్క ప్రాబ్లానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటే, మరి పర్టికులర్ ఇంటెగ్రల్ మారుతుంది. మరి చూద్దాం. సో yp దట్ ఈస్ 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. ఓకే, సో yp దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు f ఆఫ్ d అంటే ఇదంతా కదా, రాసేద్దాం. సో 1/2d² ప్లస్ 2d ప్లస్ 3 ఇంటూ q ఆఫ్ x x² ప్లస్ 2x మైనస్ 1. ఓకే, మరి ఇప్పుడు ఈ మెథడ్లో మనం ఏం చేయాలి, డినామినేటర్ని అంటే 1/f ఆఫ్ d ఉంది కదా, సో దానిని 1 + x హోల్ పవర్ -1 ఆర్ 1 + x హోల్ పవర్ -2 అట్లా అరేంజ్మెంట్ చేయాలి. సరే, నేను ఈ మెథడ్ని ఎలా చేస్తున్నాను ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ కాన్స్టెంట్ని రాయాలి. ఓకే, ఏముంది 3, దాని తర్వాత d టర్మ్స్ 2d, దాని తర్వాత d² టర్మ్ అంటే 2d² ఇంటూ పక్కన ఇక్కడ x² ప్లస్ 2x మైనస్ 1. మరి ఇప్పుడు చూడండి, ఏదైతే కాన్స్టెంట్ ఉందో దాన్ని కామన్ తీసేయండి. ఎందుకు 1 రాగా ఉండాలి మనకి, బైనామియల్ ఎక్స్పెన్షన్ లాగా రావాలి మనకి, అందుకోసం. సో 3ని కామన్ తీయండి.
సో కాన్స్టెంట్ ఏదైతే ఉందో దానిని కామన్ తీయండి. సో ఇంకా 1 ప్లస్ 2d/3 ప్లస్ 2d² 3. డౌట్ ఉంటే చెక్ చేసుకో. అంటే 3 × 1 3 ప్లస్ 3 × 1/3 3 క్యాన్సల్ 2d 3 × 1/3 3 క్యాన్సల్ 2d². ఓకే, అంటే 3తో డివైడ్ చేసామని. ఓకే సరే, ఇప్పుడు ఇంకా ఇది ఇట్లనే రాస్తున్నాను. సో x² ప్లస్ 2x మైనస్ 1. ఓకే, మరి ఇప్పుడు చూడండి, మనకి 1 ప్లస్ ఇదంతా ఎక్స్ అనుకోండి, 1 ప్లస్ ఎక్స్ లాగా వచ్చేసింది మనకి. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1/3ని అవుట్ సైడ్లో రాశాను, 1/1 ప్లస్ ఇదంతా ఎక్స్ సార్, 1 ప్లస్ ఎక్స్ అంటే 2d/3 ప్లస్ 2d²/3. ఓకే, దీనికి ఇలా బ్రాకెట్ వేసేయండి, 1 ప్లస్ ఎక్స్ లాగా అన్నమాట. ఇక్కడ కర్లీ బ్రేస్ మొత్తానికి వేసేద్దాం. ఓకే సరే, సో 1 ప్లస్ ఇదంతా ఏంటి, ఎక్స్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మొత్తం ఇక్కడ పవర్లో ఏం లేదంటే 1 నెట్లు 1/x అనేది న్యూమరేటర్కి వెళ్తే ఎక్స్ ఇన్వర్స్ అవుద్ది. ఓకే, మరి చూద్దాం నెక్స్ట్ స్టెప్. ఇక్కడ సరిపోదు, రఫ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, yp ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/3 అలానే ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను, ఇది 1 టోటల్ ఇదంతా ఎక్స్ అనుకో, అప్పుడు 1/xని ఏం రాయొచ్చు, ఎక్స్ ఇన్వర్స్ రాయొచ్చు. ఓకే, మరి ఇప్పుడు 1 ప్లస్ 2d/3 ప్లస్ 2d²/3 హోల్ ఇన్వర్స్ రాయొచ్చు. పక్కన x² ప్లస్ 2x మైనస్ 1 ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే డి టర్మ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఎలిమినేట్ అవ్వాలి. అవి ఎలిమినేట్ అయ్యేంత వరకు మనం ప్రాబ్లమ్ని చేస్తూనే ఉండాలి. ఓకే సరే, అయితే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్ అనుకోండి, ఇదంతా ఎక్స్ అనుకోండి, 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఫార్ములా నేను ఈజీగా గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ప్లస్ మైనస్ మైనస్ అని ఆల్టర్నేటివ్ సింబల్స్, ప్లస్ మైనస్ అంటే ఆల్టర్నేటివ్. 1తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ 1 ఉంది కదా పవర్లో, అదే రాయాలి. 1 మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. 1 మైనస్ ఎక్స్ ప్లస్ x² మైనస్ x³ ప్లస్ x⁴ అండ్ సో. అదే ఇక్కడ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 ఉందనుకో, మైనస్ మైనస్ ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. సో అన్నీ ప్లస్లే, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² ప్లస్ x³ అట్లా అన్నమాట. ఓకే సరే, ఇంకొకటి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 2, పవర్లో 2 ఉంది అక్కడ. సో కాబట్టి ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ సింబల్స్ ప్లస్ మైనస్ అయితే 2తో స్టార్ట్ చేయాలి. 2x ప్లస్ ఎక్స్ పవర్ని పెంచుతూ పోవాలి, 2 3 4 ఎక్స్కి పవర్ పెంచుతూ పోవాలి. ఇక్కడ ఏం లేదంటే x⁴0 x⁴1 x² x³ అట్లా. ఓకే, అదే ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది, అప్పుడు అన్ని ప్లస్లు వస్తాయి అంతే. ఓకే, అయితే చూద్దాం ఫస్ట్ ఎట్లా చేస్తున్నాము. 1/3. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ మీరు రాశారు కదా x⁴ వరకు, మరి ఎంతవరకు రాయాలి అనేది ఒక్కసారి చూద్దాం. సో డి టర్మ్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అనేది ఎలా చెయ్యాలి. ఓకే, సో దానికి ఏం లేదు, ఒక చిన్న ట్రిక్, బాక్స్ వేస్తున్నా. ఈ బాక్స్ వల్ల 2 ఉపయోగాలు. ఓకే, ఏంటో చూద్దాం నెక్స్ట్. మన ప్రాబ్లంలో రైట్ సైడ్లో ఉండేది x² ప్లస్ 2x మైనస్ 1. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డి అంటే డిఫరెన్షియేషన్, 1/d అంటే 1 టైం ఇంటిగ్రేషన్. ఓకే,
సో మరి ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేద్దాం దీనికి. ఎందుకంటే మనకి డి టర్మ్సే ఉన్నాయి న్యూమరేటర్‌లో. కాబట్టి మీకు డి టర్మ్ ఎంతవరకు కావాలో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్‌కి డిఫరెన్షియేషన్ 2x, 2xకి 2 అనమాట. కాన్స్టెంట్‌కి 0. ఓకే. నెక్స్ట్ డి స్క్వేర్ 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 2కి 0. నెక్స్ట్ డి క్యూబ్ అంటే 0, అంటే కాన్స్టెంట్ యొక్క 2 యొక్క డిఫరెన్షియేషన్ 0. ఎస్, అంటే మీరు ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి డి టర్మ్ అంటే అప్ టు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ డి స్క్వేర్ టర్మ్. డి స్క్వేర్ టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేయాలి. డి క్యూబ్ అవసరమా? లేదు సార్, అవసరం లేదది. డి క్యూబే 0 అయినప్పుడు డి పవర్ 4 ఎందుకు 0 అవ్వదు? అవుతుంది. డి పవర్ 4 కూడా 0నే. సో కాబట్టి డి స్క్వేర్ టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, అది మొదటి ఉపయోగం ఈ బాక్స్ వల్ల. రెండవ ఉపయోగం, మనం ప్రాబ్లం చివరిలో చేస్తున్నప్పుడు డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1, అంటే మళ్ళీ మనం దీన్ని 2 సార్లు డిఫరెన్షియేటింగ్ చేయకుండా ఆల్రెడీ చేసాం. డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 అంటే 2 రాస్తే సరిపోద్ది. ఓకే, డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 అంటే ఆల్రెడీ చేసాం, 2x ప్లస్ 2. ఓకే, మరి అది అన్నమాట. సో రాస్తున్నా చూడండి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 ఇందాక చెప్పాను, ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ మైనస్ అని. 1 మైనస్ ఎక్స్ సార్ అంటే 2d/3 ప్లస్ 2d స్క్వేర్ బై 3. ఓకే, 1 మైనస్ ఎక్స్ రాసాం ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2d/3 ప్లస్ 2d స్క్వేర్ బై 3 హోల్ స్క్వేర్. ఇక్కడ వరకు రాస్తున్నా. ఇక్కడ కూడా మనకి కొన్ని టర్మ్స్ 0 అవుతాయి. సో నెక్స్ట్ రఫ్లో చెప్తున్నా, ఏమొస్తుంది? 2d/3 ప్లస్ 2d స్క్వేర్ బై 3 హోల్ క్యూబా, అంతేనా? మైనస్ పెట్టుకో. 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా ఏ క్యూబ్ ఫస్ట్ టర్మ్ చూడండి, డి క్యూబ్ 0 అవసరమా? లేదు. ఫస్ట్ టర్మే 0 అయినప్పుడు ఇంకా మిగిలిన టర్మ్ 3a స్క్వేర్ బి 0 అవుద్ది. అది కూడా 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే డి స్క్వేర్ హోల్ స్క్వేర్ డి పవర్ 4. ఇక్కడ 3a స్క్వేర్ బి, ఏ అంటే డి, అంటే ఓన్లీ డి టర్మ్సే తీసుకో. ఓకే, రాశాను. 3a స్క్వేర్ అంటే డి స్క్వేర్, బి అంటే డి పవర్ 4 అవసరం లేదు. నేను చెప్పాను, మళ్ళీ ఇదంతా చెక్ చేయనక్కర్లేదు సార్. కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 అయినప్పుడు మిగిలినవి చేయాల్సిన అవసరం లేదు. ఎస్, ఇక్కడ కూడా మనకి 0 అవ్వడానికి ఛాన్స్ ఉంది, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఓకే, సో ఇంటూ పక్కనే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1. ఓకే, మరి వైపీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ, సో మైనస్తో మల్టిప్లై చేయండి, 1 ప్లస్ మైనస్ మైనస్ అవుద్ది సార్. సో కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తున్నాను, 2d స్క్వేర్ బై 3. ఎస్, ఇప్పుడు చూడు, ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 2 స్క్వేర్ 4 డి స్క్వేర్ బై 3 స్క్వేర్. కాబట్టి 4/9 డి స్క్వేర్ రాస్తున్నాను. ఓకే, 2ab ఓన్లీ డి టర్మ్ చూడు, కాన్స్టెంట్ అవసరం లేదు. 2ab కదా, అంటే డి ఇంటూ డి స్క్వేర్ ఏమవుద్ది? డి క్యూబ్. 0 అవసరమా? లేదు. నెక్స్ట్ ప్లస్ బి స్క్వేర్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ అవసరమా? డి పవర్ 4 0. కాబట్టి ఇక్కడ వరకు మీరు ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. ఎస్, ఇప్పుడు చూడండి, ఇక్కడ డి స్క్వేర్ టర్మ్స్ 2 ఉన్నాయి సార్. మనం సింప్లిఫికేషన్ చేస్తాం కదా, మైనస్ 2x ప్లస్ 5x ఎంత? ప్లస్ 3x. అట్లనే ఇక్కడ డి స్క్వేర్లో 4/9 డి స్క్వేర్లో ఉన్నాయి, మైనస్ 2/3 డి స్క్వేర్ ఉన్నాయి. అంటే ఏం చేస్తాం? డి స్క్వేర్ కోఎఫిషియంట్ తీయండి, మైనస్ 2/3. ఓకే, మళ్ళీ ఇక్కడ 4/9, 3కి 9కి ఎల్సిఎం ఎంత? 9 అవుద్ది. 3 టేబుల్ 9 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? 3 టైమ్స్. 3 ఇంటూ 2 న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, 6 ప్లస్ 9 టేబుల్ 9 1 టైమ్, 1 ఇంటూ 4 ఇంటూ 4 మైనస్ 6 ప్లస్ 4 మైనస్ 2/9 డి స్క్వేర్. కాబట్టి వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ
1 మైనస్ 2d/3 మైనస్ ఉంది, అక్కడ మైనస్ ఉంది, జాగ్రత్తగా చేయండి. 2/9d² ఇంటూ x² ప్లస్ 2x మైనస్. ఓకే, మరి ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చెప్తున్నా మన ప్రాబ్లమ్ని ఎంతవరకు చేయాలి సార్? అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేస్తున్నా. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 ఇంటూ అదంతా రాయండి, x² ప్లస్ 2x మైనస్ 1 మైనస్ 2/3 ఇంటూ డి ఆఫ్ ఇదంతా రాయండి, x² ప్లస్ 2x మైనస్ 1 మైనస్ 2/9 ఇంటూ d² ఆఫ్ ఇదంతా రాయండి, x² ప్లస్ 2x మైనస్ 1. ఓకే, మరి ఫైనల్ స్టెప్ yp దట్ ఈజ్ 1/3, ఇది ఇలానే రాస్తున్నా, x² ప్లస్ 2x మైనస్ 1 మైనస్ 2/3. చెప్పండి, బాక్స్ వల్ల రెండో ఉపయోగం. ఒకటో ఉపయోగము డి టర్మ్ ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలో రాసాము, డి ఆఫ్ x² ప్లస్ 2x మైనస్ అంటే 2x ప్లస్ 2 మైనస్ 2/9 ఇంటూ d² ఆఫ్. ఓకే, ఇప్పుడు d² ఆఫ్ x² ప్లస్ 2x మైనస్ 1 అంటే 2 అన్నమాట. ఓకే, ఇంకొక స్టెప్ సింప్లిఫికేషన్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ x² ప్లస్ 2x మైనస్ 1. ఎస్, ఇప్పుడు మల్టిప్లై చేయండి మైనస్తో, 2 ఇంటూ 2 4x/3 అంటే 4/3x రాయండి, మైనస్ 4/3x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ 2/3 ఇంటూ 2 4/3. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ 2 4 అనమాట, బై 9. ఎస్, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్. సో yp దట్ ఈజ్ 1/3 x². ఇప్పుడు x టర్మ్స్ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, x కోఎఫిషియంట్ 2, ఇక్కడ మైనస్ 4/3. సో అప్పుడు LCM 3 6 మైనస్ 4 ప్లస్ 2/3 x ప్లస్ 2/3x. నెక్స్ట్ కాన్స్టెంట్స్ చూడండి, మైనస్ 1 మైనస్ 4/3 మైనస్ 4/9. LCM 3కి 9కి LCM 4. LCM లేదు, దీనికి LCMతో మల్టిప్లై చేయండి, మైనస్ 9. 3 టేబుల్ 9 3 టైమ్స్, 3 ఇంటూ 4 12. 9 టేబుల్ 9 1 టైమ్, 1 ఇంటూ 4 4 ప్లస్ ఇక్కడ 25. సో 12 ఒక 4 16 మైనస్ 16 మైనస్ 9 మైనస్ 25/9 మైనస్ 25/9. ఎస్, ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చు, మళ్ళీ ఇంకొక స్టెప్ LCM చేసి అదని చేయొచ్చు. సో లీవ్ చేసేయండి. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ D is సో ఫార్ములా ఏమంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. ycని అలానే ypని యాడ్ చేయాలి. యాక్చువల్లీ మీరు మొత్తం రాయాలి, e⁻−x/2 ఇంటూ c1 cos √5/2 ఇంటూ x ప్లస్ c2 sin √5/2 ఇంటూ x ప్లస్ yp అంటే ఇదంతా మీరు మొత్తం రాయాలి ఎగ్జామ్లో. ఓకే, ఇట్లా నంబర్స్ ఏం వేయద్దు. సో ఇలా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే సో ఎవరైనా మెంబర్షిప్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, బాయ్.